ఏందప్పా మా ఏబిఎన్ రాధాకృష్ణని బతకనియరా ఏంది? అవును, చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని మా ఏబిఎన్ రాధాకృష్ణకి రాసిచ్చిండు. అందులో తప్పే ఉంది? ఇప్పుడు ఒక కూలోడు మన ఇంట్లోనో పొలంలోనో ఎక్కడో ఒక చోట పనిచేసిండు అనుకుందాం. ఆ కూలోడికి పని చేసేందుకు కూలిస్తామా ఇయ్యమా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయల కూలిచ్చిండు. అందులో తప్పే ఉంది? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లిండు మా రాధాకృష్ణ గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి అత్యంత పెద్ద పాత్ర పోషించిండు మా రాధాకృష్ణ గారు. ఆయనకి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం తప్ప? ఏమన్నా బుద్ధి ఉందా మీకు? ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం కాదు. సరే, కొంతమంది ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆస్తించుకోవాలి కానీ ప్రభుత్వ భూమి ఇవ్వడం ఏంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ భూమి కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా కట్టేటటువంటి ఇంట్లో భాగం ఇస్తారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆస్తి లేదంటే హెరిటేజ్ ఆస్తిలోకి వెళ్ళి ఇస్తారా? ప్రభుత్వ భూమే ఇస్తారు. అదే కదా చేయాల్సిన పని, అదే కదా ప్లాన్లో భాగము. ఆ ప్లాన్లో భాగంగానే ఇప్పుడు గీతంకి ఇచ్చినా కూడా ప్లాన్లో భాగమే, మా రాధాకృష్ణకి ఇచ్చినా కూడా ప్లాన్లో భాగమే. ప్రభుత్వ భూమే ఇస్తారు, ప్రజల భూమే ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారి భూమి ఇస్తారా? సరే, ఇచ్చారు. ఇస్తే మీరు కోర్టుకు ఎక్కుతారా? కోర్టుకి ఎక్కి మా రాధాకృష్ణ గారికి ఉన్న ఇజ్జతే ఇంత, ఆ ఇజ్జత్ కూడా తీస్తారా? ఏమి సార్, జాడ శ్రవణ్ కుమార్ గారు మళ్ళీ కోర్టుకు పోయిండు. జాడ శ్రవణ్ కుమార్ గారు పోయి మా రాధాకృష్ణ గారికి ఉన్నటువంటి ఆ ఇంత ఇజ్జత్ కూడా లేకుండా తీసేసిండు. తీసేసిండు సక్సెస్ఫుల్గా. సరే, మీకు పిటిషన్ చూపిస్తా, మీరు నమ్మరు, నాకు తెలుసు. మీరు నమ్మరాయా? అస్సలు నమ్మరు. మీకు రిట్ పిటిషన్ చూపిస్తున్నా. రిట్ పిటిషన్ నెంబర్ 22/2026. నిన్న బెంచ్ మీదకి వచ్చింది పిటిషన్ ఇది. బెంచ్ మీదకి వస్తే చాలా మంచి మంచి ముఖ్యమైనటువంటి అంశాలని జడ్జి గారు కూడా ప్రస్తావించారు. అటువైపు అంటే ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎవరైతే ఉన్నారో పాపం ఆయన ఏం చేయాలో అర్థం కాక, సార్ నాకు 2 వారాలు టైం ఇవ్వండి దయచేసి, నా వల్ల కావట్లేదు, మీరు అడిగే ప్రశ్నలు ఎట్టనో పోతానని చెప్పేసి 2 వారాలు టైం తీసుకున్నారంట ఆయన. సరే, ఈ పిటిషన్ ఒకసారి కొంచెం అబ్జర్వ్ చేద్దాం. కొంచెం మేధావుల్లో మీలో మేధావులు ఉంటారు కదా, అబ్జర్వ్ చేయండి. పిటిషన్ ఎవరెవరి మధ్యలో అంటే బిట్వీన్ పార్టీస్. పిటిషనర్ ఎవరు అంటే సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీస్ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ ఏంటి స్పెక్పర్ అని చెప్పేసి ఇక్కడ ఒక సొసైటీ ఉందనుకుంటా. ఇది ఎవరిది అంటే మనకి ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరు అంటే, పేరు కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు, ఎందుకంటే ఈ పేరు ఎక్కడో విన్నట్టు కనిపిస్తుంది మీకు. నక్కా నమ్మి గ్రేస్ గారు. ఎవరి నక్కా నమ్మి గ్రేస్ గారు అంటే, మొన్న గీతం యూనివర్సిటీకి భూములు ఇస్తే కేసేసారు కదా, ఈవిడే నక్కా నమ్మి గ్రేస్ గారు, వైఫ్ ఆఫ్ రాధాకృష్ణ గారు. ఇక్కడ కూడా రాధాకృష్ణ గారి మీద కూడా ఇప్పుడు పిటిషన్ పెట్టింది ఈ గ్రేస్ గారే. చాలా మంచి పని చేస్తున్నారు. అయితే ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో, ఈ పిటిషనర్ అడ్వకేట్ ఎవరయ్యా అంటే జాడా శ్రవణ్ కుమార్ గారు. ఆయననే మొత్తానికి అటు గీతంకి ఇటు మా రాధాకృష్ణ గారికి ఇద్దరు కూడా రాత్రి పూట నిద్ర లేకుండా చేస్తున్నాడయ్యా. ఏమీ మరి వాళ్ళు మన జాడా శ్రవణ్ కుమార్ గారికి కోపం ఉందో తెలియదు కానీ, సరే, జాడా శ్రవణ్ కుమార్ గారికి వీళ్ళ మీద కోపం ఉంది అనడం కంటే ప్రజల సొమ్ముని దొంగల పాలు కాకూడదు అని చెప్పేసి మంచి పని చేస్తున్నాడు అనుకోవాలి. సరే, పార్టీ పిటిషనర్ అయితే చెప్పేసిన గ్రేస్ గారు. ఇక ఎవరు రెస్పాండెంట్స్ ఎవరి మీద అంటే, రెస్పాండెంట్ నెంబర్ 1 ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ అబ్జర్వ్స్గా. నెక్స్ట్ నెంబర్ 2 ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. ఓకే. మూడవది ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖపట్నము. ఓకే. నాలుగవది ద ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు. ఐదవది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఐదవ రెస్పాండెంట్ ఎవరు అంటే, చాలా జాగ్రత్తగా వినాలి మీరు ప్లీజ్. ఎవరు అంటే అమోదా పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అమోదా ఎవరంటే ఇదే ఆంధ్రజ్యోతి వాళ్ళదే. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఆంధ్రజ్యోతి వాళ్ళదే. అయితే రిప్రజెంటెడ్ బై ద బ్రాంచ్ మేనేజరు మిస్టర్ వేమూరి మురళి అని చెప్పేసి ఇక్కడ ఉంది. అయితే వీళ్ళ మీద పెట్టారు. ఏమని పెట్టారు, ఏంటి డీటెయిల్స్ అంటే కొంత డీటెయిల్స్లోకి వెళ్దాము. అది కాకుండా నేను ప్రేయర్ కూడా మీకు చదివి వినిపిస్తా. ప్రేయర్ అంటే ఏమి కోరుకుంటున్నారు జాడా శ్రవణ్ కుమార్ గారు, ఏమి కోరుకుంటున్నారు గ్రేస్ గారు అన్నది కూడా మీకు చదివి వినిపిస్తా. ఒక డీటెయిల్గా ఉంది, మొత్తం వెనక్కి పెట్టారు. సరే, చివరికి ఉంటుంది. అది చదవడం కంటే ముందు మీకు ఈ కేసు డీటెయిల్స్ కూడా కొంత నేను చెప్పాలి. అది కూడా చెప్తా, ముందుగానే తీసి పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. తర్వాత మనం తీసుకోవాలంటే కష్టం కదా. బాటంలో ల్యాండ్ ఉంటుంది. ఓకే ఓకే ఇక్కడ ఉంది చూడండి, ఇంటమ్ ప్రేయర్ చదువుతా. ఇది అంతకంటే ముందు అసలు ఏం జరిగింది ఇగో ఇక్కడ మొత్తం రెడీగా పెట్టుకున్నా. ఓకే. విశాఖపట్నం జిల్లాలో
100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఏబిఎన్ ఛానల్కి ఉచితంగా ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ అని చెప్పేసి ఇక్కడ ఒకటి వస్తుంది. అసలు విషయం ఏంటంటే ప్రభుత్వ భూమిని ఏబిఎన్కి ఇచ్చేటటువంటి కార్యక్రమం జరిగింది. ఎంత భూమి అంటే 0.75 అంటే దాదాపుగా 30 ఎకరం అనుకోండి. 100 కోట్ల రూపాయల విలువ అంటే ఓయ్ అదే చిన్న భూమి కాదు, 100 కోట్ల రూపాయల విలువ. విశాఖపట్నంలో ఉన్న అమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సర్వే నెంబర్ 70/1 and 2లో ఉన్న 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వము. నెక్స్ట్ 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తక్షణమే ఏబిఎన్ ఛానల్ ఏబిఎన్ పబ్లికేషన్స్కు బదలాయించాల్సిందిగా జీవో నెంబర్ ఎంత అంటే 492 వెంటనే చేయాలి. జీవో నెంబర్ 492 అన్నది రిలీజ్ చేశారు. ఎప్పుడు అంటే 12/12/2025 అంటే మొన్న డిసెంబర్లో, 2 నెలల కింద డిసెంబర్లో అర్జెంటుగా ఇచ్చేయాలని చెప్పేసి జీవో నెంబర్ 492 అన్నది రిలీజ్ చేశారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ, మనకు పాలసీ ఏడిసిందిలేండి. పాలసీ క్లాస్ 3 జీవో ఎంఎస్ నెంబర్ 573 ఆఫ్ 2022 అనుసరించి కంపెనీలకి ఉచితంగా భూమి బదలాయించకూడదు అన్న పిటిషనర్ చెప్పారు. అంటే కంపెనీలకి ఉచితంగా భూమి ఇవ్వడం, ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మన దగ్గర ఒక చట్టం ఏడ్చింది. సరే, ఆ చట్టాన్ని పక్కన పడేసారు, అది వేరే సంగతి. ఆ చట్టం గురించి మన జాలా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడారు కోర్టులో. ఓకే, పిటిషన్ తరఫున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జాలా శ్రవణ్ కుమార్ గారు, ఇందాక చెప్పిన జాలా శ్రవణ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలసీ ప్రకారం చాలా ముఖ్యమైన విషయం వినండి, ప్రకారం ప్రైవేటు సంస్థలకి భూములు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదు అన్నటువంటి జాలా శ్రవణ్ కుమార్ గారు. ప్రభుత్వానికి లేదు, ఆ హక్కే లేదు ప్రైవేటు వ్యక్తులకి భూమి ఇచ్చేటటువంటి హక్కు. అయినా కూడా కళ్ళు మూసుకుని ఇస్తానే ఉన్నారు. పిటిషనర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నిన్న విచారణ అన్నది జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. న్యాయమూర్తులు ఎవరు అంటే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర్ సింగ్ ఠాకూర్ గారు మరియు జస్టిస్ చల్లా గుణరంజన్, వీళ్ళిద్దరు అంటే ఇద్దరు జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం అన్నది ఈ విషయం మీద విన్నది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ దమ్ములపాటి శ్రీనివాస్ గారు, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారే వినిపించారు. ఈయననే 2 వారాల సమయం కావాలని చెప్పేసి ఊకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఏ చట్టాన్ని, ఇప్పుడు కోర్టు ఏమడిగింది ఈ అడిషనల్ జనరల్ గారిని, ప్రభుత్వం తరఫున న్యాయవాదిని కోర్టు ఏమడిగింది అంటే ముఖ్యమైనటువంటి ప్రశ్న అడిగింది. ఏ చట్టాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూ బదలాయింపు చేస్తుంది అని హైకోర్టు ప్రశ్నించింది. దాంతోపాటు భూ బదలాయింపులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న చట్టాలను పాటించాలి కదా అంటూ ప్రశ్నించింది న్యాయస్థానం. చట్టాలని మీరే ఏర్పాటు చేసుకున్నారు, మరి ఆ చట్టాలని మీరు అనుసరించారు కదా అని చెప్పేసి ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ సందర్భంలో ఈ జీవో ఇచ్చిందో తెలుసుకోవడానికి 2 వారాలు సమయం కోరినటువంటి అడ్వకేట్ జనరల్ తుమ్మల శ్రీనివాస్ గారు పూర్తి వివరాలు 2 వారాల్లో అఫిడవిట్ అన్నది ఇవ్వాలని చెప్పేసి చెప్పినటువంటి కోర్టు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇది ప్రభుత్వంలో ఉన్నాము, నేను ముఖ్యమంత్రిని, నేను ఫలానా మంత్రిని, నా ఇష్టారీతిన నేను ఏమైనా చేసుకుంటా అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. అదే సినిమాలో డైలాగ్ ఉన్నట్టు చుట్టగట్టి పక్కన పడేస్తుంది చట్టం. ఎవరినైనా సరే సరే ఇవాళ సమయం మీది, ఇవాళ చుట్టగట్టకపోయినా రేపు పొద్దున సమయం వచ్చినప్పుడు చుట్టగట్టేస్తుంది, అందులో డౌటే పడొద్దు మీరు. సరే, ఈ ప్రేయర్ దానికి ఇక్కడ ఇంటర్మ్ ప్రేయర్కి వద్దాం మనం. చాలా మంచి ప్రేయర్ ఏంటి చెప్తా, నేను తెలుగులో చెప్తా, ఇంగ్లీష్లో కూడా చదువుతా, మేధావులకి అర్థం కావాలి, సాధారణ ప్రజలకు అర్థం కావాలి కదా. పెండింగ్ డిస్పోజల్ ఆఫ్ ప్రజెంట్ రిట్ పిటిషన్, దిస్ ఆనరబుల్ కోర్ట్ మే బి ప్లీజ్ టు సస్పెండ్ ద ఆపరేషన్ ఆఫ్ GOMS number 492 dated 12/12/2025 duly restraining the respondents from handing over the possession of 0.24 acres ఒక చోట 0.50 acres అంటే టోటల్గా 0.74 cents అంటే 0.74 acres situated at పరదేశీ పాలెం విలేజ్ టు రెస్పాండెంట్ నెంబర్ 5. అంటే సింపుల్గా ఏంటంటే వీళ్ళు చెప్పేది, ఇదేదైతే ప్రభుత్వం జీవో ఇచ్చిందో 492 ఎందులో అయితే ఈ భూమి
ఈ ఏబిఎన్ ఛానల్కి ఇవ్వాలని చెప్పేసి జీవో ఉందో ఆ జీవోని రద్దు చేస్తూ ప్రభుత్వం ఏబిఎన్ ఛానల్కి ఈ భూమిని 100 కోట్ల రూపాయల భూమిని ఇవ్వకుండా ఆపండి అని జాడా శ్రవణ్ కుమార్ గారు ప్రేయర్ రాశారు. బాగా రాశారు. అంటే నేను కూడా మన లీగల్ ఫెటర్నిటీ వాడిని కదా, కాబట్టి నాకు అర్థమవుతుంది మ్యాటర్. సరే, మీరు నాకంటే పెద్ద మేధావులు, నాకంటే ముందు మీకే అర్థమవుతుంది. ఏది ఏమైనా కూడా ఒక విషయం మాత్రం నాకు నచ్చలేదండి, నిజంగా నాకు నచ్చలేదు. అంటే గుండెల సరే ఈడ చేయబెట్టుకుని చెప్తానా, మా రాధాకృష్ణ గారి నోటికాడికి వచ్చినటువంటి ఆ ముద్దని మీరు లాగేసుకుంటుందండి. పాపం 5 ఏళ్ళు వైసీపీ మీద ఏకలేని బురద చల్లాడు మా రాధాకృష్ణ గారు. మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి రాత్రింబగలు కష్టపడ్డాడు, రాత్రింబగలు అబద్ధాలు రాసిండు, రాత్రింబగలు అబద్ధాలు చెప్పిండు ఆయన ఛానల్లో. చెప్పి ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఏదో గిఫ్ట్ అనుకోండి, ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ముద్ద నోట్లో పెడుతుంటే లాక్కుంటారా? ఏమండి, మనం అందరం మనుషులమే కదా. మరి మీరు మా రాధాకృష్ణ గారి గురించి ఆలోచించరా? ఆయన ఎన్ని కష్టాలు ఉండుంటాయి, ఆయనకి ఎన్ని కష్టాలు ఉండుంటాయి. అంటే ఒకవైపు ఈనాడికేమో మొత్తం మీరు రామోజీ ఫిల్మ్ సిటీ కట్టించుకోవచ్చు, కానీ ఈయనకి పాపం 100 కోట్ల రూపాయలు భూమి ఇవ్వకూడదా? అదేంటి? ఇది నాకు నచ్చలే, అస్సలు నచ్చలే. అంటే ఈనాడుకి మీరు రామోజీ ఫిల్మ్ సిటీ అంటారు, అక్కడ మన ఏమంటారు TV5 ఏమో అక్కడ టీటీడీ చైర్మన్ అంటారు, మా రాధాకృష్ణ గారికి ఏమి ఇవ్వద్దా? ఏ తప్పు చేసిండు ఆయన? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? చేయనివ్వండి, ఏముంది, ఆ 100 కోట్ల రూపాయల భూమి అయినా దాంట్లో పెద్ద అది రచ్చేముంది. దయచేసి ప్రజలు కూడా గమ్మునుండాలా. దాడా శ్రవణ్ కుమార్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజాధనం ఏముందిలే, దొంగల పాలు అయితే అయింది సార్, మీరు దయచేసి ఇట్లాంటి మంచి పనులు చేయొద్దండి ప్లీజ్. మీరు ఇట్లాంటి మంచి పనులు చేసి మీరు ఇట్లాంటి పోరాటాలు చేస్తే మరి ఎట్లా బతకాలి మేము? రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు, నేను అభిమానేనండి బాబు ఆయనకి, ఎట్లా బతకాలి మా రాధాకృష్ణ గారు? ఏముందో ఒక 10 పరుకు కార్లు ఉన్నాయి, 1 డజన్ బిల్డింగ్లు ఉంటాయి, అంతేనా? ఆయన కూడా రామోజీరావు గారు అంత పెద్ద వ్యక్తి కావాలి కదా, రిటైర్మెంట్కి వచ్చిండు. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా ఇట్లా 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 చేయొద్దండి. నాకైతే చాలా బాధేస్తుంది. మా రాధాకృష్ణ గారి గురించి మీరేమనుకుంటారు? ఏమీ అనుకోకపోతే రాధాకృష్ణ గారు జిందాబాద్ అని చెప్పేసి ఒక చిన్న కమెంట్ అనేది చేయండి. జిందాబాద్ అనండి, ఓయ్ ఆయన ఉన్నాడు, జిందాబాదే అనండి. దయచేసి ఒక కమెంట్ అనేది చేయండి. దయచేసి వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని సోదరులు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.